సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు పరామర్శించారు. అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్తో పాటు పలువురు ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించారు. న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని సాయికృష్ణ తల్లికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కాపు నేతలు ఆమెకు 20 లక్షల రూపాయల చెక్ అందజేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేత తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరైతే మేము ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నామో అక్కడికి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. ఇంకానే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏదన్నా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆర్థికంగా సహాయం చేయాలనేటువంటిది ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక 20 లక్షల రూపాయలు ఈ రోజుని ఆవిడని ఆదుకోవడం కోసం, అంటే కొడుకు లేరు, ఆవిడ బ్రతుకుదేరు ఎలాగెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉందనేటువంటి ఉద్దేశంలో సహాయం చేయడం జరుగుతుంది. మరి మేమందరం కూడా పేర్లు అయ్యి కూడా ఉన్నాయి. అందరూ మనిషికి ఒక 50,000 రూపాయలు వేసుకుని 40 మంది అనుకున్నాం. 20 లక్షల రూపాయలు పట్టుకొచ్చి ఈ రోజుని రాంబాబు గారు, మేము అందరం కలిసి, రమేష్ గారు అందరూ కలిసి ఆ కుటుంబానికి ఈ రోజుని సహాయం చేయడం జరిగింది. దీంట్లో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానానికి తప్పుపడుతూనే మేము ఈ కేసు గురించి మాట్లాడుతున్నాం తప్పితే, చనిపోయిన అతను రౌడీ షీటరా, పదే పేపర్లు రాయటం, పదే మాట్లాడటం, ఇవన్నీ అతను రౌడీ షీటరు అనేటు అతన్ని ఎవరో సమర్థించడానికి సిద్ధంగా లేము. మీరు చంపేసినటువంటి విధానానికి వ్యతిరేకంగానే, మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానానికి మాత్రమే వ్యతిరేకం తప్పితే మేము చట్టపరమైనటువంటి న్యాయం జరగాలనేటువంటిదే మేమందరం అనుకునేది. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవారు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది, అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకం అనేటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపశం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో, ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, అతను నాగరాజుని ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో, అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా తప్పు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి ప్రమేయం ఉందో, ఎవరికి తెలిసి జరిగిందో వాళ్ళందరూ కూడా దీంట్లోకి రావాలనేటువంటిదే మా యొక్క డిమాండ్ అనేటువంటిది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.